ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. పలు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నారు. తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అనంతరం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశం కానున్నారు. పట్టణాభివృద్ధి, విద్యుత్ రంగాల అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర సహకారంపై దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ సందీప్. సాయంత్రం 6 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. సో ఈ భేటీలో అనేకమైనటువంటి కీలక అంశాలు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు పెండింగ్ ప్రాజెక్టులతో పాటుగా అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలపైన, కొత్త ప్రాజెక్టు అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న చాలా కీలకమైన నిర్ణయాలకు సంబంధించి వాటి అనుమతుల కోసం కూడా ముఖ్యమంత్రి మోడీతో భేటీ అవుతున్నారు. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రావాల్సిన నిధులు, లేకపోతే అధికంగా నిధుల కేటాయింపు, దీంతో పాటుగా ఈ మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణకు సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా మూసి ఇతరత్ర ఫ్యూచర్ సిటీకి సంబంధించి అభివృద్ధి కోసం నిధుల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీలో ప్రస్తావించే అవకాశం కనబడుతోంది. సో దాంతో పాటుగా విభజన సమస్యలు గత దశాబ్ద దాదాపుగా పుష్కర కాలం అయినప్పటికీ విభజన సమస్యలు అనేకంగా పెండింగ్ ఉన్నాయి. సో వాటి విషయంలో కొంత వీలైన త్వరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి విజ్ఞప్తి కూడా చేసే అవకాశం కనబడుతుంది. కానీ మొత్తంగా ప్రధాన మంత్రి మోడీతో భేటీ అవుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో చాలా గతంలో కూడా పర్యటనలో కూడా 2-3 సందర్భాల్లో ఆ భేటీ అయిన పరిస్థితి. సో అప్పటికిప్పటికి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే పెండింగ్ అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మరొకసారి ప్రస్తావించి రాష్ట్ర అభివృద్ధికి అవసరమైనటువంటి కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టు కావచ్చు, నిధుల కేటాయింపు విషయంలో ఒక స్పష్టత తీసుకునే అవకాశం ఉంది. అదే సందర్భంలో విజ్ఞప్తి చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఇప్పుడు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా కూడా ఈ యొక్క భేటీ అనేది చాలా ఆసక్తికరంగా మారబోతోంది. ఎందుకంటే తరచూ ఢిల్లీ వెళ్లిన సందర్భంలో ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో నరేంద్ర మోడీతో భేటీ కావడం కూడా కొంత ఆసక్తిగా చర్చ జరుగుతోంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. ఎందుకంటే మోడీతో రేవంత్ రెడ్డి భేటీ అవుతున్న సందర్భంలో రాష్ట్రానికి కొంత మేలు జరిగితే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తంగా కూడా ఒకవైపు మోడీ కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి కావచ్చు, ఇద్దరి మధ్య అభివృద్ధి పరంగానే ఈ యొక్క సమావేశాలు ఉంటాయి. సో రాజకీయంగా మాత్రం పొలిటికల్ గా ఇటీవల కాలంలో హైదరాబాద్ వచ్చిన సందర్భంలో కూడా మోడీ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి. సో కలిసి పనిచేద్దాం, అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని చెప్పి మోడీ చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్ పర్యటనలో భాగంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సో అదే సందర్భంలో ఇప్పుడు మరొకసారి భేటీ కావుతుండటంతో ఈ భేటీలకు వెనుక తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టుల అంశంలో కొంత సానుకూలంగా కేంద్రం నుంచి వస్తే బాగుంటుంది, సానుకూలంగామైనటువంటి ఫలితాలు వస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. దీంతో పాటుగా ఢిల్లీ పర్యటనలో భాగంగా మోడీతో భేటీ అనంతరం ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. పట్టణాభివృద్ధి, విద్యుత్ రంగాల అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. సో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యే అవకాశం కనబడుతుంది. సో మొత్తంగా వరుసగా ప్రధానమంత్రితో పాటు కీలకమైనటువంటి కేంద్ర మంత్రులతో వరుస పర్యటనలో భాగంగా తెలంగాణ అభివృద్ధిపై ప్రాజెక్టుల కేంద్రం సహకారంపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో ఇక కేవలం ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి పెద్దలతో కూడా రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో పాటుగా అత్యంత దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి మీనాక్షి నటరాజన్ సంబంధించి మధ్యప్రదేశ్ లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ అభ్యర్థిగా రంగంలో ఉన్న, కానీ కేసు విషయంలో ఈసీ ఒక్కసారిగా ఆమెను నామినేషన్ రద్దు చేయడంతో మొత్తం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అలాంటి తరుణంలో మొత్తం ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఏం జరిగింది, అసలు మీనాక్షికి సంబంధించినటువంటి మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి కేసు ఉంది, ఆ కేసు తాలూకా వివరాలు మధ్యప్రదేశ్ కు ఎలా చేరాయి అనే అంశం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానిపై కూడా రేవంత్ రెడ్డి నుంచి కాంగ్రెస్ అధిష్టానం భేటీ అయిన నేపథ్యంలో, కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయిన నేపథ్యంలో వారి నుంచి కూడా కొంత సమాచారం స్వీకరించే అవకాశం కనబడుతుంది. సో అల్టిమేట్ గా మోడీతో ఢిల్లీ పర్యటనలో భాగంగా మోడీ, అదేవిధంగా ఇతరత్ర కీలకమైనటువంటి కేంద్ర మంత్రులు,
కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పెద్దలతో భేటీ అవుతున్నారు. సో మొత్తంగా ఈ పర్యటన మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది, కీలకంగా. ఎందుకంటే ఒకవైపు అభివృద్ధి అంశం కావచ్చు, రాజకీయంగా కూడా ఈ మీనాక్షి నటరాజన్ వ్యవహారం ఉన్న నేపథ్యంలో ఈ భేటీ మాత్రం కాస్త ఆసక్తికరంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది సందీప్. రాధాకృష్ణ, అంటే ఇప్పుడు విభజన అంశాల్లో కేంద్రం ఇప్పటికే ఏపీకి అధిక ప్రాధాన్యం ఇస్తుంది, తెలంగాణకి అన్యాయం జరుగుతుంది, తెలంగాణకి మొండి చేయి చూపుతుంది కేంద్రం అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విభజన అంశాలు కూడా చర్చించే అవకాశం ఉందా? చాలా ఏళ్ల తరబడి దాదాపుగా 12 సంవత్సరాల నుంచి విభజన సమస్యలు ఇప్పటికి కూడా ఇంకా అనేకమైనటువంటి పెండింగ్ లో ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ ఆధ్వర్యంలోని ప్రభుత్వము కొలువుదీరడంతో కొంత ఏపీకి ప్రభుత్వం అడ్వాంటేజ్ గా మారింది. సో అందులో సీనియర్ నాయకుడిగా, సీనియర్ నేతగా, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలకంగా మారడంతో ఏపీకి ఆటోమేటిక్ గానే కొంత ఏపీకి సంబంధించినట్టు అభివృద్ధి కావచ్చు, నిధుల కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత అంటే తెలంగాణ కన్నా ఎక్కువ నిధులు వస్తున్నాయన్న దాంట్లో కొంత ఒక చర్చ ఉంది. సో ఈ నేపథ్యంలో దీంతో పాటుగా అన్నిటికన్నా మించి చాలా కీలకమైన అంశం ఏంటంటే ఈ కృష్ణా గోదావరి జలాల విషయంలో కూడా ఇప్పుడు ఇది పెద్ద, ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా రెండు రాష్ట్రాల మధ్య ఈ కృష్ణా గోదావరి జలాల విషయమే పెద్ద ఎత్తున రాజకీయంగా కూడా తీవ్ర వివాదానికి తెరలేదు. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క మొత్తం ఈ కృష్ణా గోదావరి జలాల కేటాయింపులో కూడా కేంద్రం త్వరితగతిన నిర్ణయం తీసుకొని తెలంగాణకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి మోడీని రేవంత్ రెడ్డి కోరే అవకాశం ఉంది. దీంతో పాటుగా మరొక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర ఏదైతే తెలంగాణ రాష్ట్రం కొత్తగా నిర్మించబడే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపులో కొంత కేంద్రం చొరవ చూపాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కోరే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇక అన్నిటికమంటే చాలా కీలకమైనటువంటి హైదరాబాద్ సంబంధించిన మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణ పైన కొంత సానుకూలంగా గ్రీన్ సిగ్నల్ అన్ని రకాల అనుమతులు వచ్చేలా కొంత చొరవ చూపాల్సింది తెలంగాణ అభివృద్ధికి. అందులో తెలంగాణలో మొత్తం రాష్ట్ర అభివృద్ధిలో హైదరాబాద్ అనేది అత్యంత కీలకమైనది. సో హైదరాబాద్ నగర అభివృద్ధి మెట్రోతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి సో కొంత సానుకూలంగా స్పందిస్తే బాగుంటుంది. హైదరాబాద్ నగరం మరింత గ్లోబల్ స్థాయికి, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ గుర్తింపు ఉంది, మరింత ముందుకు అభివృద్ధిలో దూసుకెళ్తుంది కాబట్టి కొంత తెలంగాణ రాష్ట్రం పైన రాజకీయాలకు అతీతంగా కూడా అభివృద్ధి విషయంలో, నిధుల కేటాయింపు విషయంలో కొంత చొరవ తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కోరే అవకాశం కనపడుతుంది. సో మొత్తంగా ఈ భేటీ మాత్రం కొంత ఆసక్తిగా ఉంది. ఈ భేటీ తర్వాత రాష్ట్రానికి ఏమైనా అదనంగా కేటాయింపులు చేస్తారా అనేది కూడా మనం వేచి చూడాలి. సో కొత్తగా అనేకమైన అంశాలు, విభజన సంస్థలతో పాటు ఇటు కృష్ణా గోదావరి జలాల అంశం, దీంతో పాటుగా ఇతరత్ర నెలకొన్నటువంటి అనేక అంశాల పట్ల కూడా ఇప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక ముడిపడిన అంశాల పట్ల కూడా మోడీ వద్ద ప్రస్తావించే అవకాశం కనబడుతుంది. సో అల్టిమేట్ గా చూడాలి ఈ భేటీ తర్వాత రాష్ట్రానికి ఏదైనా కొత్తగా ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాజెక్టుల అంశంపై కేంద్రం సహకారం అందించే అవకాశం ఉందా? కేంద్రం పదే చెప్తుంది రాష్ట్రాన్ని అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా మేము చూస్తాము. సో ప్రతి నిధుల కేటాయింపులు కావచ్చు, ప్రాజెక్టుల కేటాయింపులో ఎవరైతే అంటే ఒక రకం నిబంధనలకు అనుగుణంగా ఉంటే ఏ విషయంలో అయినా కొంత ఆలస్యమైన కేంద్రం అన్ని అనుమతులు ఇస్తుంది. సో అదే సందర్భంలో ప్రాజెక్టుల కేటాయింపుల విషయంలో, నిధుల కేటాయింపు విషయంలో కొంత త్వరితగతిన, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ, అక్కడ నుంచి వచ్చేటువంటి ఏదైతే నిర్ణయాలు ఉంటాయో వాటిని అనుకూలంగా కేంద్రంకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తే త్వరితగతిన వాటికి రాష్ట్రాలకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాము. సో కేంద్రము అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ పదే అనేక సందర్భాల్లో చెప్తున్న పరిస్థితి, మేము రాష్ట్రాల అభివృద్ధిని, ఎందుకంటే రాష్ట్రాల అన్ని ముఖ్యమంత్రులు పరిస్థితి రాష్ట్రాలు అన్ని అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మేము ఈ రాష్ట్రాల అభివృద్ధి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లో చూపబోము. అభివృద్ధి విషయంలో అన్ని రాష్ట్రాలకు ఒకేలాగా నిధుల కేటాయింపు ఉంటుంది. సో ఆ రాష్ట్ర జనాభా అదే జీడీపీ ఆధారంగానే నిధుల కేటాయింపు ఉంటుందని చెప్పేసి గతంలో ప్రకటించారు. సో ఇప్పుడు కూడా ఇదే సందర్భంలో ఇప్పుడు కలిసిన తర్వాత కూడా మోడీ రేవంత్ రెడ్డి భేటీ తర్వాత కూడా అక్కడి నుంచి కూడా ఇట్లాంటి నిర్ణయాలు వెలువడే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.